కూడా మన కుటుంబానికి మనం విరోధంగా ఉంటే, మన జీవితానికి మనం విరోధంగా ఉంటే, కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఎవరో మనకు చేసే నష్టం కంటే కూడా మనకు మనమే ఎక్కువ నష్టం చేసుకుంటాం. చెడు వ్యసనాల ద్వారా, చెడ్డ ఆశలు, కోరికలు, తలంపుల ద్వారా, ఇంకా నానా రకాలైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ద్వారా, ఇవన్నీ కూడా దురాత్మ శక్తులే మన జీవితంలో పనిచేస్తాయని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. కొంతమంది నమ్మకపోవచ్చు, నమ్మరు. మతపరమైనటువంటి వాళ్ళు, ఏథిస్టులు, దేవుడు నమ్మనటువంటి వారు నమ్మరు. కానీ పిల్లారా, దురాత్మలు, దైవ శక్తులు ప్రతి నీచమైనటువంటి, ప్రతి విధమైనటువంటి ఒక చెడు వెనకమాల దాని శక్తి ఎంతో ప్రభావం ఉంటుందని దేవుని వాక్యం మనతో చెబుతాం. స్పష్టంగా ఈ దినం అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభువారు ఈ మాట చెబితే ఏమంటున్నారంటే, సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అయితే వాని రాజ్యం ఎలాగ నిలుచును?